వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మిగిలిపోయిన రైస్తో ఒక డిఫరెంట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మన మిగిలిపోయిన అన్నమైనా సరిపోతుంది. మిగిలిపోయిన అన్నము ప్లస్ కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉంది. ఈ రైస్కి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అనుకోండి, చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత మన వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకోవాలి, పుట్నాల పొడి, ఉప్పు, కారం, పసుపు, మజ్జిగ మిరపకాయలు ఆర్ పచ్చిమిర్చి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి కూడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ కరివేపాకు. ముందుగా అన్నం తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి స్కిప్ చేయొచ్చండి, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. పసుపు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఈ రైస్కి 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను, నార్మల్గా ఉంటుంది. మనం మళ్ళీ ఆ మిరపకాయలు నంచుకొని తింటాం కాబట్టి సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కారము, ఇంకా సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు అండి. ఇక్కడ నేను ఒక పెద్ద టీ స్పూన్ తీసుకున్నాను, ఇక్కడున్న రైస్కి తగ్గట్టు 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇక మన పుట్నాల పొడి ఒక 4 సంతూర్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇక్కడ పుట్నాల పొడి నేను చప్పటిది తీసుకున్నాను, కారం లేకుండా. మీరు కారంది తీసుకుంటే కనుక కారం స్కిప్ చేసేయండి. అదే మనం కారం స్కిప్ చేసి దాన్ని చేసేయచ్చు. తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పప్పుల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మనం రైస్లోకి ఫస్ట్ సపరేట్గా కలిపిన తర్వాతనే మనం తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలండి. మన చల్లన్నం కాబట్టి కొంచెం ముద్దలుగా ఉంటుంది, అవన్నీ మనం నలిపేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి స్కిప్ చేయొచ్చండి, తిన్న వాళ్ళు ఉంటారు కదా, స్కిప్ చేసేసుకో, అది ఎవరి టేస్ట్ వాళ్ళది, కానీ ఇది వేస్తే బాగుంటుంది. ఇంకోటి నేను మజ్జిగ మిరపకాయలు చూపించాను, అవి లేని వాళ్ళు కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లేదు ఇష్టం లేదనుకుంటే అవి కూడా స్కిప్ చేసేయచ్చు. కాకపోతే నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలి. మనం దీన్ని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవాలండి చింతపండులో, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే రైస్ మొత్తం తడి అయిపోతుంది. కొంచెం చిక్కటి గుజ్జు వచ్చేలాగానే తీసుకొని అందులో మన పులుపుకి తగ్గట్టు ఇప్పుడు నేను చూసాను ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఈ రైస్కి చిక్కటి గుజ్జు సరిపోతుంది. మరి మనం పులిహోరలాగా పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు, లైట్గా కానీ కంపల్సరీ చింతపండు ఉండాలి. చింతపండు కూడా వేసి ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అంటే మీ దగ్గర నేను చూపించిన దాంతో నేను 2.5 వేసాను. మీ దగ్గర ఆయిల్ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, ఇంతే వేసుకోవాలన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను కాబట్టి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర పోపు ఇంతే సరిపోతుంది. మనం మినపప్పు వేసుకోవచ్చు, కానీ శనగపప్పు మాత్రం వేయకండి, టేస్ట్ బాగుండదు. ఇవి కొంచెం చిటపటలాడాలి. కానీ రైస్ ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఎప్పుడు అన్నం మిగిలిన దీన్నే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మన నార్మల్గా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవన్నీ బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుందండి. ఈ ఆవాలు చిటపటలాడినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రెష్ది అయితేనే టేస్ట్గా ఉంటుంది, ఫ్రెష్ లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఎండిపోయింది మాత్రం వేయకండి, టేస్ట్ బాగోదు. ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఇందాక ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి అవి అందులో వేయాలి. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, కానీ మనం వెల్లుల్లి వేసినట్టు తింటే తప్ప అన్నానికి మాత్రం ఏమాత్రం తెలీదు. ఆ వెల్లుల్లి కొంచెం లైట్గా కలర్ రావాలి. ఇందులో మనం మజ్జిగ మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి హాఫ్ కలర్ వచ్చిన తర్వాత అవి వేసుకోవాలి. అవి స్కిప్ చేసినట్లయితే మనం మిరపకాయలు ఏం యూస్ చేయకపోతే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అవి యాడ్ చేస్తున్నాం కాబట్టి
అవి ఇవి కలిపి మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోతాయి అనే ఉద్దేశంతో నేను ఇవి హాఫ్ ఫ్రై అవ్వగానే అవి యాడ్ చేస్తాను. ఆ మజ్జిగ మిరపకాయల ప్లేస్లో మనం అవి లేవనుకోండి, పచ్చిమిర్చి కూడా సన్నగా ఉంటాయి, లేత పచ్చిమిర్చి, అవి కొంచెం చీల్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకుంటున్నాను. ఇందులో మనకి కావాల్సినన్ని ఇవి వేసుకొని ఒక 10 to 12 వేసాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఫ్రై అవుతాయి. ఈ మిర్చి మజ్జిగ మిరపకాయలు వేగేలోపు అందులో హాఫ్ ఫ్రై అయిన వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోతుంది. కాబట్టి హాఫ్ అయిన తర్వాత ఇవి వేసుకుంటే కరెక్ట్గా రెండు ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు రెండు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ ఇందులోకి వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టేసుకోండి ఈ రైస్ వేసేటప్పుడు, ఎందుకంటే రైస్ కదా కొంచెం అడుగు అంటుతుంది. ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసేయాలండి. కాకపోతే కొంచెం ఓపిక అవసరం. ఒక 10 minutes 10 to 12 minutes లో ఫ్లేమ్లోనే దీన్ని మగ్గనివ్వాలి, బాగా పొగలు వచ్చేటట్టు. ఈ స్టేజ్లో మనం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఏదన్నా తగ్గితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా 10 to 12 minutes లో ఫ్లేమ్లోనే మగ్గించాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. మగ్గిస్తే గుమగుమలాడే వేడి వేడి పప్పుల పొడి పులిహోర అండి. దీన్ని మీరు తాలింపు అన్నం అనొచ్చు, పప్పుల పొడి పులిహోర అనొచ్చు, తిరగమాత అన్నం అనొచ్చు, ఏదైనా. ఇది రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు అన్నం మిగులుతుందా, ఎప్పుడు ఇది ట్రై చేద్దామా అని చూస్తూ ఉంటారు. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.